రైతులంతా మోడీ ఇంటిని చుట్టుముట్టారు. మాకెంత గిట్టుబాటు ధర ఇస్తావో, మా బతుకులకు కారణం ఇట్లా బుద్ధిపాలు అవడానికి కారణం ఏందో చెప్పురా, మా కన్నీళ్లకు కారణం ఏంటో చెప్పి రైతులంతా మోడీ ఇంటి చుట్టూ ఢిల్లీలో నాగళ్ళు చేత పట్టుకొని కాపలాగాస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేదు నరేంద్ర మోడీ. ఈ దేశంలో బీసీలు, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ కులాలైనటువంటి యాదవులు, పద్మశాలీలు, బోయ, తొగట, పద్మశాలి, కురవ, ఇలాంటి కులాలందరూ బీసీ కులాల్లో ఈ మోడీని ఒకటే అడుగుతున్నారు, మేము ఎంతమంది ఉన్నామో మా లెక్కలు తేల్చయ్యా, హిందూ మతంలో మా జనాభా ఎంతో, మా బీసీల జనాభా ఎంతో తేల్చయ్యని అడుగుతున్నారు. మాకు ఎంతమందికి భూమి ఉంది, మా పేదరికానికి కారణం ఏందో తేల్చయ్యని అడుగుతున్నారు. మా హిందువుల్లో ఏ కులాల వారు పేదరికంలో ఉన్నారో తేల్చయ్యా, ఏ కులాల వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉందో తేల్చయ్యా, ఎవరు నిరుద్యోగంతో ఉన్నారో, ఎవరు ఎన్ని రాజకీయ పదవులు అనిపిస్తున్నారో, బీసీలలో ఎందుకు మా వెనుకబాటుతనానికి కారణమో చెప్పని చెప్పి మోడీని అడుగుతా ఉంటే, బీసీలు లెక్కలు తేల్చకుండా, రైతులు అడుగుతున్న లెక్కలకు సమాధానం చెప్పకుండా ముస్లింల లెక్కలు తేలుస్తానని చెప్పి నరేంద్ర మోడీ ఇప్పుడు వచ్చాడు. ముస్లింల లెక్కలు తెలుస్తున్నారు దీని నుండి తప్పించుకోవడానికి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ చట్టం చేసేప్పుడు నరేంద్ర మోడీకి ఒక స్పష్టమైన హిడెన్ ఎజెండా ఉంది. ఆ హిడెన్ ఎజెండా ఏమిటంటే, రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ అధికారం లేకొస్తే భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యము, సెక్యులర్ అనే పదాలను తొలగించి సనాతన ధర్మ, హైందవ ధర్మాన్ని రాసుకోవడానికి బీజేపీ ఒక కుట్రవన్నీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే ముందస్తు ప్రణాళికబద్ధంగా ఇప్పుడు సిఏఏని తీసుకొచ్చింది. ఈ సిఏఏలో చాలా మంది 3 రాష్ట్రాలు, 4 రాష్ట్రాల్లో విదేశాల నుండి వచ్చిన వాళ్ళకి సంబంధం కాదు. ఇది మొత్తం యావత్ భారతదేశంలో ముస్లిం సమాజాన్ని అవమానపరిచే 2వ తరగతి పౌరులుగా ఉంచేది. ఏ మతమోళ్ళైనా భారతదేశంలోకి వస్తే పౌరసత్వం ఇస్తామో, ఒక్క ఇస్లాం విశ్వాసంతో ఉన్న వాళ్ళకి పౌరసత్వం ఇవ్వమని మోడీ చెప్తే, ఇది ముస్లింలకు వ్యతిరేకమైన చట్టమా కాదా? ఎవరైనా రావచ్చు ఈ దేశంలోకి, వాళ్ళకి పౌరసత్వం ఇస్తాం, ఒక్క ముస్లింలకు తప్ప అనేది సిఏఏ చట్టం. దాని సారాంశం అదే. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఇది బంగ్లాదేశ్ వాళ్ళది, ఇది పాకిస్తాన్ వాళ్ళది, ఇది పశ్చిమ బెంగాల్ వాళ్ళది అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మనలో పోరాట స్థైర్యాన్ని దెబ్బతీసే మోడీ ఏజెంట్లను బజార్లో నిలబెట్టక తప్పదు. ఇంకొకటి కూడా, ఈ చట్టం తేవడానికి ఒక కుట్ర ఉంది. కరెక్ట్ గా రంజాన్ ఉపవాసాలు మొదలైనప్పుడు రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా ఉపవాసం ఉన్న వాళ్ళు రోడ్డు మీదకి రాలేరు, ఎండలు వేడెక్కుతున్నాయి, అట్లని పోరాటాన్ని చేయకుండా ఊరుకోలేరు, ఆరోగ్యపరంగా నష్టపోవాలా, మానసికంగా ఈ దేశంలో ముస్లింలు కుమిలిపోవాలనే ఒక కుట్రపూరితంగానే ఇప్పుడు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు సాయంత్రం మోడీ కమిషన్ వాళ్ళు, అది ఎలక్షన్ కమిషన్ కాదు, మోడీ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తా ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే ఎన్నికల కోడ్ వస్తుంది, ఇక రోడ్ల మీదకి వచ్చి పోరాటం ఎవరు చేయలేరు అనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, మనము సిఏఏ పోరాట విషయంలో ఎన్నికల కమిషన్ కాదు, మోడీ కమిషన్ కాదు, ఇంకా ఏది మనకు ముఖ్యం కాదు. ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మనం పోరాటం చేయకపోతే ఈ దేశంలో మనం 2వ తరగతి పౌరులుగా ఒప్పుకున్నట్టే. రేపు వాడు ఎన్ఆర్సీ తీసుకొని వస్తాడు. సిఏఏ చట్టం ద్వారా ఎవరికైతే మెంబర్షిప్ వచ్చిందో వాడికి ఎన్ఆర్సీలో పౌరసత్వం అని చెప్తాడు. వాడు పెట్టిన లిస్టు 14 రకాల డాక్యుమెంట్లు ఈ దేశంలో 80% మంది ముస్లింల దగ్గర లేవు, హిందువుల దగ్గర లేవు, ఎవరి దగ్గర లేవు. అయితే వాడు ముస్లింలు మాత్రమే టార్గెట్ చేయాలనుకున్నాడు. కాబట్టి జర్మనీలో హిట్లర్ ఎట్లయితే లక్షల కోట్ల మందిని క్యాంపుల్లో పెట్టి నిర్బంధించి వాడు రాజ్యం చేశాడో, అదే పని రేపు మోడీ చేయడం కోసమే ముందుగా సిఏఏ చేస్తే ఇది మనకు సంబంధం లేదని మోడీ ఏజెంట్లు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. మోడీ ఏజెంట్లే మనకు పెద్ద ప్రమాదం, మోడీ ఏజెంట్లనే మనం ప్రశ్నించాలా. కాబట్టి సోదరులారా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కటే, ఈ ఎన్నికలతో మాకు సంబంధం లేదు, ఈ ఎన్నికలు ముఖ్యం కాదు, ఎవరు అధికారంలోకి వచ్చినా మాకు ముఖ్యం లేదు. మాకు వ్యతిరేకంగా వచ్చిన నల్ల చట్టాన్ని తగలబెడతాం.
దాన్ని మద్దతు ఇచ్చేవాడిని బజార్లో నిలబెట్టి మోదీ ఏజెంట్ అని మేము ప్రూవ్ చేస్తామని రుజువు చేయాల్సినది ఒకటి ఉంది. మోడీ గెలిస్తే రేపు ఇడన జెండా ఢిల్లీ రాజధాని రద్దు చేసి నాగపూర్ తీసుకొస్తాడు. బీసీలు ఎవరు చదువుకోవడానికి లేదు, అందరూ కుల వృత్తుల్లోనే బతకాలని వాడు చట్టం తీసుకురాబోతున్నాడు. దళితులు దళిత వారంలోనే అంటరాని వాళ్ళుగా ఉండాలని వాడు చట్టం తీసుకురాబోతున్నాడు. రాజ్యాంగాన్ని రద్దు చేయబోతున్నాడు. ఓటు హక్కు తీసేయబోతున్నాడు. మోడీ నెక్స్ట్ గెలిస్తే ఓటు హక్కు తీసేస్తాడు, రాజ్యాంగం రద్దు చేస్తాడు, నాగపూర్ రాజధాని పెట్టుకుంటారు. కాబట్టి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం లౌకికం అనేది ఉండదు, రాజ్యాంగమే ఉండదు. కాబట్టి ఇంత పకడ్బందీగా ఎన్నికల సందర్భంలో వాడు మనకు రుచి చూపించడానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ తక్కువ మందినే ఉండొచ్చు, కొద్ది మందినే ఉండొచ్చు. ఈ ఒక్కొక్కరు వేల మందికి సమానమై ఈ వీధులన్నింటినీ జనసందేహంతో నింపకపోతే మనం బతికినా తచ్చినా ఒక్కటే. రెండో తరగతి పౌరులుగా ఈ దేశంలో ముస్లింలకు హక్కులు లేవని బీజేపీ వాడు చెప్తే దాన్ని మనం ఒప్పుకున్నట్టే. ఒప్పుకుంటామా ఒప్పుకోమా? ఒప్పుకుంటామా ఒప్పుకోమా? పోరాటానికి సిద్ధపడదామా వద్దా? అందుకే మోడీని వారి ఏజెంట్లకు కడప ఏ రోడ్ల సర్కిల్ దగ్గర నుంచి ఒకటే చెప్తున్నాం. మోడీ ఏజెంట్లు ఆంధ్రప్రదేశ్ లో గుంటనక్కల్లా ఎదురు చూస్తున్నారు. రే గుంటనక్కల్లారా, ప్రజల వైపు ఉంటారా, రాజ్యాంగం వైపు ఉంటారా, నరేంద్ర మోడీ బూట్లు నాకుతారా? తేల్చుకోవాల్సింది మీకే. ఒక వారం గడువిస్తున్నామని మనం హెచ్చరిక చేయకపోతే మనము వాళ్ళ పోరాటం లేదని మనల్ని మనం నిరూపించుకున్నట్టు అవుతుంది. కాబట్టి పోరాటమే ఏకైక మార్గం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.